హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ వివరాల గురించి ఈ వీడియో క్లియర్‌గా తెలుసుకుందాము. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేసేయండి. ఓకేనా? సో, మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే దీని ప్రభావంతో మనకు రానున్నటువంటి 24 గంటల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, అసలు వెదర్ ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాలు రెండిట్లో, ఆ వివరాల గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీరందరూ కూడా ఎండ్ వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా జాయిన్ అయితే అవ్వండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడిందని తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు ఇక్కడ రౌండ్ సర్కిల్ అయితే ఉంది కదా రెడ్ కలర్లో. సో ప్రజెంట్ వచ్చేసి మనకు అల్పపీడనము ఇక్కడైతే కేంద్రీకృతం అయితే అయిందనమాట. దీని ఎఫెక్ట్ వచ్చేసి మ్యాక్సిమము ఈ రాయలసీమ ప్రాంతాలు అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి మాత్రమే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకు కృష్ణా, గుంటూరు కావచ్చు, కావలి, ఏలూరు, కందుకూరు అండ్ అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురు, కడప, కర్నూలు ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అల్పపీడన ప్రభావం అనమాట. ఇది మొత్తం కూడా మనకు మ్యాక్సిమం ఈ జిల్లాల దగ్గరే కనిపిస్తుంది మీకు. సో కాబట్టి రానున్నటువంటి 24 గంటల పాటు ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి కొంచెం మోస్తరుగానే వర్షాలు అయితే కురవచ్చు. బట్ మనకు శుక్రవారం లోపల అక్కడక్కడ భారీ వర్షాలు అయితే సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. బట్ నేను డైలీ కూడా వెదర్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. బట్ రానున్నటువంటి 24 గంటల్లో వెదర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడిప్పుడే కాబట్టి మనకు ఈ అల్పపీడనం అనేటువంటిది కేంద్రీకృతం అవుతుంది. సో అందువల్ల ఈ యొక్క జిల్లాల్లో వచ్చేసి మనకు మ్యాక్సిమం ఒక మోస్తరు నుంచి తేలికపాటి చల్లులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే పడతాయి అనమాట. అంతేకాని ఈ రేపటి రోజున అంత భారీ ఎఫెక్ట్ కురవు. ఇక ముందు రోజుల్లో ఈ అల్పపీడనం అనేటువంటిది కదిలే కొద్దీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలన్నిటికీ కూడా వర్షపాతం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించి అయితే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఏర్పడినటువంటి అల్పపీడనంతో. బట్ ప్రీవియస్గా మనకి ఇది ఈ యొక్క ఉత్తర ఒడిశా అండ్ అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాలకి ఆనుకొని అయితే ఏర్పడింది కాబట్టి దాని ఎఫెక్ట్తో వచ్చేసి కొంచెం భారీగానే వర్షాలు అయితే కురిశాయి ఈ యొక్క ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. అది కొంచెం కొంచెంగా మనకు క్రమేణా అల్పపీడనం అనేటువంటిది తీరం అయితే దాటేసింది. బట్ ఇప్పుడు అంత ఎఫెక్ట్ అయితే లేదు ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు. బట్ ఇప్పుడు తాజాగా ఇక్కడైతే ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది కదా, సో దాని ప్రభావం అయితే వచ్చేసి మ్యాక్సిమం ఈ జిల్లాలకైతే ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడొచ్చండి. సో ఎక్కడ చూసినా కుండపోతగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఇది వరకు నుంచే మనకు గత 10 రోజుల నుంచే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సో ఎక్కడ చూసినా వాగులు, వంకలు మొత్తం కూడా ఫుల్గా వాటర్తో అయితే నిండిపోయినాయి. ఎక్కడికెక్కడ మొత్తం కూడా వాటర్ అయితే వచ్చేస్తున్నాయన్నమాట. బట్ అయినప్పటికీ మనకి ఇంకా కూడా ఈ వర్ష ప్రభావం అనేటువంటిది అయితే తగ్గడం లేదండి. కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. మెయిన్ వచ్చేసి మనకి ఈ యొక్క హైదరాబాద్ డిస్టిక్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్కి సంబంధించి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఓకేనా, మహబూబ్ నగరు, కరీంనగరు ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ కంటిన్యూగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో మెయిన్ వచ్చి మనకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాసులు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి, ఇది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అండ్ అదేవిధంగా ఎవరు కూడా ఈ సిచ్యువేషన్స్లో మత్స్యకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళకూడదని అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ సర్కిల్ లాగా తిరుగుతూ కనిపిస్తుంది కదా, ఇది అల్పపీడనం అనమాట. ఇది కొంచెం కొంచెంగా మన ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మీద కూడా ఎఫెక్ట్ చూపించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. బట్ ఇప్పటికే ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావాలతో భారీగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి.
చూద్దాం ముందు ముందు రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుందో. నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటానండి. లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ మొత్తం కూడా మీరేం చేయలేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసి రెగ్యులర్గా వచ్చేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తుండండి. మీకు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే కంటెంట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. నేను డైలీ కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను వెదర్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.